అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 8 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనసు ఓడిపోకపోతే విజయం మనదే. ఆత్మస్థైర్యం కలిగిన వాడికి అసాధ్యం అనేది ఉండదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 8, 2025 బుధవారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 6:11 సూర్యాస్త సమయము సాయంత్రం 5:55, చంద్రోదయము 6:51, చంద్రాస్త సమయము 8:08. ఈ రోజున తిథి విదియ అక్టోబర్ 8 తెల్లవారుజామున 5:53 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 9 రాత్రి 2:22 వరకు విద్యా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము అశ్విని. అక్టోబర్ 8 రాత్రి 1:28 నుంచి అక్టోబర్ 8 రాత్రి 10:44 వరకు. తదుపరి భరణీ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ మేషరాశి కిందకి వస్తారు. యోగం హర్షణ. అక్టోబర్ 8 తెల్లవారుజామున 5:35 నుంచి అక్టోబర్ 9 రాత్రి 1:32 వరకు. తదుపరి వజ్ర. కరణము తైతుల. అక్టోబర్ 8 సాయంత్రం 4:08 వరకు. తదుపరి గరిజ. అక్టోబర్ 9 రాత్రి 2:23 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 7:11 నుంచి రాత్రి 8:36 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:03 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు. గుళిక కాలము ఉదయం 10:35 నుంచి మధ్యాహ్నం 12:03 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:35 నుంచి 5:23 వరకు. అమృత కాలము సాయంత్రం 4:21 నుంచి సాయంత్రం 5:46 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:24 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:50 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము త్రేతాయుగంలో. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: రామాయణంలో రాముడు మొదటగా ఎవరిని యుద్ధంలో హతమార్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహం చేసుకోవటానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, నామకరణానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యవసాయ వ్యాపార పనులు చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నిశ్చయతాంబూలు లాంటివి చేసుకోవటానికి, గర్భధానం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, శాంతి వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి చాలా మంచి రోజు. చంద్రబలం ఉన్న రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తరా పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 8 రాత్రి 10:44 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 8 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.